జిల్లా రెడ్ క్రాస్ భవన్ ని సందర్శించిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కౌన్సిల్ ఎస్ రాగా సందేశ్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ స్టాండింగ్ కౌన్సిల్ న్యూఢిల్లీ వారు ఎస్ రాగా సందేశ్ నల్గొండకి వచ్చిన సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ భవన్ ను సందర్శించి రెడ్ క్రాస్ సంస్థ చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనం ఏ హోదాలో ఉన్నాము, ఎంత సంపాదించం అనేది ముఖ్యం కాదని, మన వంతుగా సమాజానికి ఏమి చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమని, అప్పుడే మనిషి జీవితం సార్థకత అవుతుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం అలవర్చుకోవాలని, సాటివారు ఆపదలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆదుకోవాలని అన్నారు. తాను ఇప్పటి వరకు 20 సార్లు రక్తదానం, డెంగీ పేషెంట్కి ప్లేట్లెట్స్ ఇచ్చానని, ఇక్కడ వీరు చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకున్న తర్వాత మరోసారి నల్గొండ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయాలని నిశ్చయించుకున్నానని, అది తన అదృష్టంగా భావిస్తానని తెలిపారు. సంస్థ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, మేనేజింగ్ కమిటీ మెంబర్స్, రెడ్ క్రాస్ మెంబర్స్, యూత్ వాలంటీర్స్ జిల్లా ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, యూత్ వాలంటీర్స్ నేతి విప్లవ్ కుమార్, ఊర శివసాయి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బివి రాములు, సిబ్బంది సద్దాం హుస్సేన్, టెక్నీషియన్స్ ప్రదీప్ రెడ్డి, నిర్మల, మురళీకృష్ణ, హజ్మత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు మా దగ్గర ఐపీఎస్. ఇప్పుడు డమ్మీ పోస్ట్ ఎక్కడ వేసారు సార్ అంటే హీ వాజ్ నాట్ దట్ యాక్టివ్ సార్ కి తక్కువ కావాలి, 6 కి ఎక్కువ ఉంటుంది. 4 ఇది 35 డేస్ ఉంటుంది మనం బ్లడ్ తీసుకుంటే. యాక్చువల్లీ మనం డైలీ రొటేట్ చేస్తుంటేనే ఏం కాదు. మనం ఒక్కసారి క్యాంప్స్కి వెళ్ళి 100, 150 తెచ్చుకున్నప్పుడు వేస్టేజ్ అయ్యాలి. 35 డేసే కదా. ఒక్కసారి 150 బ్యాగ్స్ పోవాలంటే 1 మంత్లో అప్పుడప్పుడు చాలా రేర్ కేసెస్ అన్నమాట. దీన్ని ఎలా డిస్కస్ చేస్తారు? ఇది హైదరాబాద్ నుంచి మన రోమా ఇండస్ట్రీస్ అని వస్తుంది. మనం సపరేట్ వాళ్ళకి పే చేస్తాం మనం మంత్లీ. వాళ్ళు మన బ్యాగ్స్ శాంపుల్తో మన పేషెంట్ శాంపుల్తో మనం ఇక్కడ క్రాస్ చెక్ చేసి ఇస్తున్నాం. కలుస్తుందా లేదా, పేషెంట్ది మనకున్న బ్యాగ్, మనకు వచ్చే బ్యాగ్ కలుస్తుందా లేదా అని మనం ఇక్కడ ఇది గ్రూప్ రాసుకోవాలి. గ్రూప్ రాసుకోవాలి. మేము చేసుకుంటాం. గ్రూపింగ్ చేస్తారు సార్ కంపల్సరీ. ఏ పాజిటివ్ మీరు ఏ పాజిటివ్